హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, ఓన్లీ 90s కిడ్స్కి మాత్రమే తెలిసిన ప్రాసెస్. ఎస్ అండి, ఇది 90s కిడ్స్కి మాత్రమే తెలిసిన ప్రాసెస్. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేద్దాం రండి. ఇందుకోసం ఒక కాఫీ పౌడర్ తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ బ్రాండ్ కాఫీ పౌడర్ తీసుకోండి. కాఫీ పౌడర్ ఒక స్పూన్ తీసుకోండి. 1:2 రేషియోలో మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా పండుతుంది గోరింటాకు. ఎంత బాగా పండుతుందంటే మీకే చూపిస్తాను లైవ్లో, మీరే చూడండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా 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 ఎర్రగా పండుతుంది. కాఫీ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అలాగే టీ పొడి కూడా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. కాఫీ పౌడర్ 1 స్పూన్ అయితే టీ పౌడర్ 2 స్పూన్స్ తీసుకోండి. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్లేదు. మీరు ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటే 2 స్పూన్స్ టీ పొడి తీసుకోండి. ఏదైనా పర్లేదు. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. చాలా అంటే ఇన్స్టెంట్గా రెడ్గా అవుతుంది. నేను లైవ్లో చూపిస్తాను మీకు, మీరే చూస్తారు ఎంత బాగా ఎర్రగా పండుతుందో అసలు. టీ పొడి 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే రేషియోలో షుగర్ని కూడా తీసుకోండి 2 స్పూన్స్. ఇప్పుడు మనం తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ అంటే కాఫీ పొడి, టీ పొడి, షుగర్, ఈ మూడితోనే మనం ఇప్పుడు ప్రాసెస్ అంతా చేయబోతున్నాం. చాలా బాగుంటుంది. ఇంట్లో చేస్తే స్మెల్ మాత్రం ఎక్కడికో వస్తుంది. నా చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ వచ్చిందంటే మా అమ్మ ప్రతిసారి ఇదే ప్రాసెస్ చేసేది. ఎంత బాగా పండేదో అసలు. మీ దగ్గర ఇలాంటి లోతుగా ఉన్న స్టీల్ బౌల్ ఉంటే ఒకటి తీసుకోండి. ఎందుకంటే మనం దాని లోపల ఒక గిన్నెను పెట్టి మళ్ళీ ఆ గిన్నె పైన ఇంకో గిన్నెను కూడా పెట్టాలి. మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ ఎలానో, చూడండి. చూసారా, ఇలా లోతుగా ఉన్న గిన్నెను తీసుకుంటే దాని లోపల ఇంకో చిన్న గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు దీని లోపల టీ పౌడర్ని వేసుకోండి. గిన్నె చుట్టూ వేసుకోండి. గిన్నె ఎక్కడ కదలకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి దాని చుట్టూరా. ఇప్పుడు ఇందులోనే కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ మనం 1 స్పూన్ తీసుకున్నాము, టీ పొడి 2 స్పూన్స్ అండ్ షుగర్ 2 స్పూన్స్ తీసుకున్నాం. నిజంగా చాలా అంటే చాలా బాగా పండుతుంది. విలేజెస్లో అయితే గోరింటాకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి పర్లేదు. సిటీలో వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా పండుతుంది. అలాగే ఇందులో షుగర్ని కూడా యాడ్ చేయండి. దాని చుట్టూ మొత్తం కవర్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని అయితే గ్యాస్ పైన పెట్టేసుకుందాం. బయట మనం తెచ్చుకునే కోన్స్ వల్ల కొందరికి ఆ కోన్ పడుతుంది, కొందరికి పడదు. కొందరికి ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే రిజల్ట్ చూస్తారు. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో లిక్విడ్ కోసం పైన ఇంకొక గిన్నెని పెట్టుకుందాం. చూసారుగా, ఇలా పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన కవర్ చేయడానికి లోతుగా ఉన్న మూకుడులో కొన్ని వాటర్ పోసుకొని దానిపైన పెట్టుకోండి. మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టుకోండి. అప్పుడే మనకు లిక్విడ్ అనేది కరెక్ట్గా మధ్యలోనే పడుతుంది, పైన పెట్టుకున్న గిన్నెలోనే పడుతుంది. చాలా బాగా ఉంటుంది. లిక్విడ్ని నేను మీకు లైవ్లో కూడా చూపిస్తాను. చూసారుగా, పైన పొగలు ఇట్లా వస్తున్నాయంటే లోపల లిక్విడ్ రెడీ అవుతుందని అర్థం. ఇప్పుడు నేను ముకుడిని తీసి కూడా మీకు చూపిస్తాను లిక్విడ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. మంటని మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మొత్తం మాడిపోతుంది ఒకేసారి. చూసారా, లిక్విడ్ లోపల ఎంత బాగా ఫామ్ అయిందో. చెప్పాను కదా, ముకుడిని మనం మధ్యలో పెట్టుకుంటేనే లిక్విడ్ అంతా కూడా ఆ గిన్నెలోకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ లిక్విడ్ని అంతా పక్కకు తీసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇదివరకే మీకు ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. 99% 90s కిడ్స్కి మాత్రం ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు పైన ముకుడిని తీసేసి ఇందాక పెట్టుకున్న గిన్నెని మనం పక్కకు తీసుకుందాం. చూసారా, లిక్విడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. లోపల ఇది అంతా ఎలా పోతుంది అని మీరు కంగారు పడకండి, ఈజీగా పోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని అంతా పక్కకు తీసుకుందాం.
ఈ లిక్విడ్లో మీ దగ్గర రెడ్ కలర్ కుంకుమ ఉంటే అది యాడ్ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర మెరూన్ కలర్ కుంకుమ ఉంటుంది కదా, అది అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర మెరూన్ కలర్ కుంకుమ యాడ్ ఉంది, నేను అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లిక్విడ్లో కుంకుమని కొద్దిగా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకోకండి, ఎందుకంటే కొద్దిగా వేయడం వల్ల ఏంటంటే మీకు ఎంత పడుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మీరు కలుపుతుండగానే మీ చెయ్యి అయితే రెడ్గా అయిపోతుంది. చూసారా, నేను కలుపుతుంటే చూసారా నా చెయ్యి ఎంత ఎర్రగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పండుతుంది. గోరింటాకు లేనప్పుడు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాట్యం చేసే వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టండి, చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి, అంతే, ఎంతో సింపుల్. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగా పండుతుంది. నేను మొత్తం వేసి మీకు లైవ్లో కూడా చూపిస్తాను కడిగి. ఇది బాగా ఆరాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఇలా పెట్టి అలా కడిగేసుకున్నా కూడా చాలా ఎర్రగా పండుతుంది. ఇది 3 days వరకైనా ఉంటుంది. అంటే సోప్ యూజ్ చేయకపోతే 3 days వరకు ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. చూసారా, నేనైతే చందమామ వేసుకున్నాను. ఇదంతా ఆరాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇలా పెట్టేసుకొని అలా కడిగేసుకోవచ్చు. చూసారా, నేను పెట్టేసుకొని కడిగేస్తున్నాను. చూడండి మీరే ఎంత బాగా ఎర్రగా పండుతుందో. మీకు లైవ్లో చూపిస్తాను అన్నాను కదా, చూడండి. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. ఇది మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు, కానీ బయట అయితే చాలా బాగా ఎర్రగా పండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా, నేను బయట కూడా చేయి పెట్టి చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్.